అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే పాలతో సొరకాయ వేపుడైతే చేశాను. ఈ వేపుడైతే చపాతీల్లోకి రోటీల్లోకి చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా అయితే సొరకాయ తీసుకొని క్లీన్ చేసుకొని పైన పీల్ అయితే తీసేసుకొని చిన్న చిన్న సైజు ముక్కలతో కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే పాలు కూడా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు, చిన్నుల్లిపాయలు, కారానికి సరిపడగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి. అవి వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ముక్క ఉడికిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చి వాటర్ పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పాలు కూడా పోసేసుకొని స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు అయితే అడుగు పట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, పాలతో చేసిన సొరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్